కన్నా రక్షించండి 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 పుత్రా కన్నా ధన్యవాదాలు పుత్రా. ఇదంతా మాయ. అర్జున, భీమా, మనం మూల రాక్షసుడిని వెతికి పట్టుకోవాలి. తను చచ్చిపోతే మొత్తం ఈ మాయ అంతా కరిగిపోతుంది. ఈ రాక్షసుల నీడని చూడండి. ఒకరి నీడ మాత్రమే ఈ భూమి మీద పడుతుంది.
మనకింకొంచెం బలం అవసరం. ఎవరైనా నా పుత్రుల్ని కాపాడండి. మీ 5 సోదరులు నన్నసలు ఏమీ చేయలేరు. 5 కాదు, 6. గూఢాచారులు ఏం చెప్పారంటే వాళ్ళందరూ కలిసి అగ్నిపర్వుడిని అంతం చేశారు. వెళ్ళు. అసంభవం! పాండవులు జీవించడానికి వీల్లేదు మావయ్య. ఇక నేనే స్వయంగా వాళ్ళని వధించక తప్పదు. మూర్ఖత్వం పనికిరాదు పుత్రా. మూర్ఖత్వం పనికిరాదు. ఆ సోదరులు అగ్నిపర్వుణ్ణి అంతం చెయ్యగలిగారు. వాళ్ళని వధించడం అంత తేలికైనది కాదు పుత్రా. ఒకవేళ బలప్రయోగం పని కాకపోతే అప్పుడు కుట్రని ప్రయోగించక తప్పదు. దానర్థం? దానర్థమా? దానర్థం నీకు త్వరలోనే అర్థమవుతుంది పుత్రా. జీవితంలో మామయ్య చెప్పిన ఒకే ఒక సిద్ధాంతాన్ని గుర్తుంచుకో. సత్యం కవచం, మరి అసత్యం శస్త్రం. ఎప్పుడైనా పరాజయం కనిపించిందంటే అప్పుడు సత్యం వెనకాల దాక్కోవాలి. అలాగే ఎప్పుడైనా అవసరం కలిసొస్తే అప్పుడు అసత్యంతో దాడి చెయ్యాలి. అర్థమైందా? మీకు అనేక ధన్యవాదాలు సజ్జనుడా. కానీ అసలు మీరెవరు? ఎవరు రక్షిస్తారో వాళ్ళని కేవలం రక్షకుడని పిలవడానికి వీలవుతుంది. సాయం చేశారంతే, రక్షించలేదు. నేను క్షత్రియులకు సాయం చెయ్యను బాలక. వాళ్ళు తమకి సాయం చేసిన వాళ్ళని వెంటనే దాసుడిగా భావిస్తారు. మరి దాసత్వం నా స్వభావం కాదు. మేం వనవాసులం. దాసత్వాన్ని కాదు, మిత్రత్వాన్ని విశ్వసిస్తాం. చూడు భీమా, ఆఖరి సహాయం, దాని తర్వాత ఎవరి సహాయం అవసరం లేదో దాన్ని రక్షించడమే అంటారు. పెద్దన్నయ్య, అసలు మన 5 కలిసి ఆ రాక్షసుని వధించలేమా? చెయ్యగలం, తప్పకుండా చేయగలం. కానీ ఎలా చేయగలమో అది తెలుసుకునే అవకాశం జారిపోయింది.
అందుకే మంచి పని ఏంటంటే మనం ఈయన్ని రక్షకుడుగా భావించి నమస్కరించాలి. అయితే మీరు చాలా మంచి వ్యక్తులు, లేదంటే చాలా బాగా తెలివైన వాళ్ళు. మీరు మా అన్నగారిని అవమానించకండి. మేమేం మాత్రం సహించలేం. నిజానికి ఇది అవమానం కాదు, ప్రశంస కదా. ఒకవేళ మీకు నమ్మకం కలగకపోతే మీ తల్లితో పాటు నా తండ్రి కూడా ఇటువైపే వస్తున్నారు. ఆయనకు చెప్పేయండి మీ కొడుకు మమ్మల్ని అవమానించాడు అని. ఆయన నాకు శిక్ష విధిస్తారు. ఎందుకంటే మా అమ్మా నాన్నలు తప్ప ఇంకెవరి ఆదేశాన్ని, శిక్షని నేను పట్టించుకోను. అమ్మా, మీకేం కాలేదు కదా? తనెవరు? తను నన్ను రక్షించాడు. అతనికి చాలా అహంకారం అమ్మా. అన్నయ్యని అవమానించాడు అతను. కానీ చాలా బలవంతుడు. తను మాతో చెప్పాడు తను ఈయన పుత్రుడంట. అతిరథ మహాశయ, తను కర్ణుడా? అవును మహారాణి. మరి తను కలవకుండానే ఎందుకు వెళ్ళిపోతున్నాడు? కర్ణా, కర్ణా, కర్ణా! లేదు లేదు, నాకు విశ్రాంతి తీసుకునే సమయం లేదు. నేను మా అమ్మ కోసం కస్తూరి మృగాన్ని పట్టి తీసుకెళ్ళాలి కదా. ఏంటి, మళ్ళీ ఏదైనా కస్తూరి మృగాన్ని పట్టుకోవడానికి వెళ్తున్నావా? నన్ను గుర్తుంచుకుంటావు కదా పుత్ర? నేను విన్న మొట్టమొదటి కథ మీరు వినిపించిందే కుంతిమాత. లేదు మహారాణి, కస్తూరి మృగాలు సూతుల చేతికి చిక్కవు కదా. కేవలం కలల్లో మాత్రమే ఉంటాయి. మరైతే మాతో తిరిగి హస్తినాపురానికి రా కర్ణా.
లేదు మహారాణి. హస్తినాపురంలో చాలా కస్తూరి మృగాలున్నాయి. అవి సూతుల చేతికి అస్సలు చిక్కవు. ఆ కారణంగానే హస్తినాపురాన్ని విడిచి వెళ్ళమని ఆదేశించారు నాన్నగారు. ప్రణామాలు. అలా చేయడం సరికాదు దుర్యోధన. మనిషి జన్మ లభించడం అంటే అన్నిటికంటే పెద్ద అదృష్టం కదా పుత్రా. జీవితంలో అసలు అదృష్టమే లేకపోతే మరి జీవితాన్ని ఎలా అదృష్టంగా భావించాలి మావయ్య? ఎవరో వనవాసి ఇక్కడికొచ్చి నా తండ్రి సింహాసనం మీద అధికారాన్ని పొందితే నేను జీవితాంతం అతనికి సేవలు చెయ్యనా? ఈ అన్యాయాన్ని నేను ఎప్పటికీ సహించలేను మావయ్య. పుత్ర దుర్యోధన, ఏమిటి నీ ఈ మూర్ఖత్వం? నువ్వు చితిని పేర్చుకొని దాని మీద కూర్చున్నావా? పైగా ఇదే చితిలో నేను భస్మమైపోతాను నాన్నగారు. మావయ్య గారు, అగ్నినివ్వండి నాకు. వద్దు పుత్ర, నీ మరణం గురించి ఆలోచన అయినా సరే నాకది నరక యాతన పుత్ర. ఇది నా ఆదేశం. నువ్వు ఈ క్షణంలోనే చితి నుంచి కిందికి దిగో. నేను మరింకేం చెయ్యను నాన్నగారు. మొత్తం జీవితమంతా వాళ్ళ సేవలో గడపనా? ఆ పాండవుల సైగలకై మొత్తం జీవితాన్ని అర్పితం చెయ్యనా? లేదంటే సైన్యంలో ఒక సాధారణ సైనికుడిగా మారి ఏదైనా యుద్ధంలో మృత్యుని పొందమంటారా? ఏంటి ఇదా మీరు నాకు ఇచ్చే బహుమానం ఉత్తరాధికారంగా? లేదు నాన్నగారు, మీరు మీ కొడుకు అలాంటి భయంకరమైన జీవితాన్ని ఇవ్వలేరు. అయితే మీరు నన్ను యువరాజును చెయ్యండి, లేదంటే నన్ను చచ్చిపోనివ్వండి. కానీ పుత్ర, నేను అశక్తుడను. అసక్తత మీ భావనే మహారాజా. అది కేవలం మీ భావనే. వాస్తవానికి అసక్తత అనే పదమే లేదు. నీకు గంగా పుత్రుడి కోపం గురించి తెలియదు శకుని. ఆయన శక్తిని నువ్వు ఇంతవరకు చూడలేదు. ఆయన ఆదేశించకుండా నేను దుర్యోధనుడిని యువరాజుగా ప్రకటించలేను. ఆదేశాలు రాజే ఇస్తాడు మహారాజా. రాజు ఇంకా ఎవరికి ఆదేశాలు ఇవ్వడానికి అధికారమే లేదు. కానీ నేనొక ఆపద్ధర్మ రాజుని శకుని. రాజ్యాభిషేకం కాలేదు కదా నాకు. సింహాసనం ఖాళీగా ఉండదు మహారాజా, ఎప్పటికీ కాదు. ఏ క్షణంలో అయితే పాండురాజు మరణించారో ఆ క్షణమే మీరు రాజైపోయినట్టు మహారాజా. ఇంకా సమయం ఉంది. మీరు మీ పుత్రుణ్ణి రక్షించుకోండి మహారాజా. ఇవ్వాలి సూర్యోదయానికి ముందే నా ప్రియమైన మేనల్లుడు దుర్యోధనుడికి యువరాజు పదవిని కట్టబెట్టండి. తర్వాత పాండవులు హస్తినాపురానికి వచ్చినా సరే వాళ్ళు ఎలాంటి హాని చేయలేరు కదా మహారాజా.
మనిద్దరం అడవిలోనే నిల్చున్నాం. దానర్థం మనిద్దరం సామ్రాటులమా? లేదంటే ఇద్దరం మృతదేహాలమా? ఎక్కువ మాట్లాడతావు. నా తమ్ముడు శోణుడులాగే నీకు కూడా నాలుకకి అంకుశం లేదు. అయితే మీరు నన్ను కూడా మీ తమ్ముడుగా భావించి నా విన్నపాన్ని స్వీకరించండి.